యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ వారము త్రిత్వం 3వ ఆదివారము. మనకు ఏర్పాటు చేయబడిన పాఠాలు మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు, లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాల వరకు మనం ధ్యానించుకోవాల్సిన అంశాలండి. అయితే దేవుడు ఈ వారము చాలా ప్రత్యేకమైన మాటలు, ప్రత్యేకమైన వ్యక్తుల గురించి మనకి విశదీకరించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి మొదటిగా మనము తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు గురించి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే చిన్నవాడు ఏం చేస్తాడు, తండ్రి నా ఆస్తి నాకు ఇమ్మని తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఇంకా ఆలోచించకుండా, ఎందుకంటే పిల్లలకి కొంతమంది గారాబం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటారు, అది మంచా చెడా అన్న ఆలోచన తల్లిదండ్రులు గ్రహించరు. అలాగే ఈ చిన్న కుమారుడు కూడా ఆస్తి అడిగాడు కదా అని చెప్పి తండ్రి వెంటనే వాని ఆస్తి వానికి పంచిపెట్టేశాడు. పంచిపెట్టినప్పుడు వాడు ఏం చేశాడు, కొంతకాలం అయిన తర్వాత అదంతా కూడా ఒక ధన రూపంలో దాన్ని మార్చుకొని, ఒక కరెన్సీ రూపంలో మార్చుకొని దేశాంతరం వెళ్ళిపోయాడు. తండ్రిని అన్నయ్యని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి అక్కడ సుఖభోగాలకి అలవాటు పడిపోయి తన ధనాన్నంతా కూడా దుర్వ్యాపారము అని వ్రాయబడి ఉందండి బైబిల్లో. దుర్వ్యాపారం వల్ల తన ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. తన దగ్గర ఏమీ మిగలదండి, తినడానికి కూడా తనకి తిండి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పశ్చాత్తాపం అనేది కలుగుతుంది అనమాట. అయ్యో నేను నా తండ్రిని విడిచిపెట్టి ఇలా వచ్చినందుకు నాకు చాలా శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది. అదే నా తండ్రి ఇంట్లో ఉంటే కనుక కూలి వాళ్ళకు కూడా మంచి భోజనం దొరుకుతుంది. ఇప్పుడు నేను ఆ భోజనానికి కూడా నేను అర్హత సంపాదించుకోలేకపోయాను అని చెప్పి అతను చాలా బాధపడతాడండి. బాధపడినప్పుడు ఒక అతని దగ్గర పనికి కుదురుతాడు. అది ఏ పని, చాలా అసహ్యకరమైన పని, పందుల్ని మేపే పనికి అతను కుదురుతాడు. కుదిరినప్పుడు ఆ పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకనివ్వరంటండి వాళ్ళు. ఎక్కడ కూడా అతనికి ఆహారం దొరకలేదు. ఆఖరికి తను పశ్చాత్తాపడి, అయ్యో నేను పరలోకానికి నా తండ్రికి కూడా నేను విరోధంగా నేను చాలా పాపం చేశాను, నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం నా తండ్రి తన ఇంట్లో పనివానిగానన్నా నన్ను పెట్టుకుంటే చాలు అని చెప్పి తను పశ్చాత్తాపం చెంది వెళ్ళినప్పుడు ఆ తండ్రి దూరం నుంచే తన కుమారుణ్ణి చూస్తాడండి. చూసి మనమైతే సాధారణంగా ఏమనుకుంటామో, ఆస్తిని తీసుకెళ్ళి పాడు చేసేసి వస్తున్నాడు కదా తండ్రి, చాలా కోప్పడతాడో అతని మీద, అతన్ని చేర్చుకోడు అని చెప్పి మనం మానవ స్వభావంగా మనం ఆలోచిస్తాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, ఎక్కడో తన చిన్న కుమారుడు దూరంగా ఉండగానే తన తండ్రి చూచి గుర్తుపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడంటండి. అంటే ఎంత ప్రేమ అండి, ఎంత కృప. దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తూ ఉన్నాడండి. మనం ఎంత తప్పిపోయినప్పటికీ, మన మార్గాల్లోంచి మనం జారిపోయినప్పటికీ కూడా ఆయన తన ప్రశస్తమైన కృప, ప్రశస్తమైన ప్రేమ, ఆయన ప్రేమ మనం వర్ణించలేమండి. ఎంత ప్రేమ అంటే ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. ఇహలోక తండ్రుల కంటే కూడా ఎక్కువగా మనల్ని మన పరమ తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటండి, ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడంటండి, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటండి. ఎంత ప్రేమ అండి ఆ కుమారుణ్ణి ఆ తండ్రి ఎంత ప్రేమించాడో కదా. అప్పుడు ఆ కుమారుడు ఏమంటున్నాడంటే, తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు నేను యోగ్యుని కాను. ఎందుకంటే నువ్వు ఆస్తి మనగానే నువ్వు నాకు ఇచ్చేసావు, అధికారాభం వల్ల నువ్వు ఇచ్చేసావు, నేను తీసుకెళ్ళి అదంతా కూడా పాడు చేశాను. అయితే నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదని చెప్పి అతను బాధపడినప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఇవేమీ కూడా తండ్రికి వినిపించట్లేదండి. ఆ కుమారుడు వచ్చాడన్న ఆనందాన్నే మనము ఇక్కడ వాక్య భాగంలో మనం చూడగలం. ఇంకా చాలా ఆనందపడిపోయి వాళ్ళ దాసుల్ని పిలిచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అంటే ఒక్కసారి ఆ కొడుకు తండ్రి ఇంటికి ఏ విధమైన స్థితిలో వచ్చాడో అన్నది మనం ఆలోచిస్తే కనుక, సరైన వస్త్రాలు లేవు, ఒంటి మీద ఉన్న బంగారం, తన తండ్రి తనకిచ్చిన బంగారం మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసేసాడు. చేతికి ఒక రింగు కూడా లేదు, తర్వాత వస్త్రాలు కూడా బాగోలేదు, కాలికి చెప్పులు కూడా లేవు.
అవన్నీ కూడా తండ్రి చూశాడండి. కొడుకు ఏ స్థితిలో వచ్చాడో తండ్రి చూసి ఏం చేశాడంటే, ఇక్కడ ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టండి. ప్రశస్త వస్త్రం అంటే యాజకత్వానికి గుర్తండి. ఉంగరం అంటే రాజరికానికి గుర్తు. ఆయన మనల్ని రాజులైన యాజకులుగా చేసుకున్నాడండి దేవుడు, మన పరమ తండ్రి. కాబట్టి ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకొచ్చి అతనికి కట్టి ఆ ఉంగరం తొడిగించి పాదాలకు కూడా చెప్పులు తొడిగించి చాలా గొప్ప విందు చేస్తాడండి తండ్రి ఆ రోజు. ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అంటే దేశాంతరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు తండ్రికి అన్నగయ్య కూడా. బ్రతికున్నాడో తెలియదు, చనిపోయాడో తెలియదు, ఏ స్థితిలో ఉన్నాడో వాళ్ళెవరికి కూడా తెలియదు. కానీ అనుకోకుండా అంటే తన తండ్రి కనపడతా ఉన్నాడు అనమాట. నా కుమారుడు ఎప్పుడైనా సరే నా దగ్గరకు వస్తాడని అన్న నిరీక్షణ తండ్రికి ఉంది. ఎంత తప్పు చేసి ఎంత పాపం చేసి అతను వచ్చినప్పటికీ కూడా తండ్రి ఎంతగా అతన్ని క్షమించాడంటే పెద్ద విందు చేయిస్తాడండి. తర్వాత పెద్ద కుమారుడు పొలం పనుల నుంచి వస్తూ అక్కడ జరుగుతున్న నాట్యాలు, సంగీతాలు ఇవన్నీ కూడా చూసి ఒక పనివాడిని అడుగుతాడు. అంటే ఈవెన్ పెద్ద కుమారుడు కూడా తన ఇంటిమేషన్ ఇవ్వాల, ఇలా చిన్న కొడుకు వచ్చాడని చెప్పి. అడిగినప్పుడు నీ తమ్ముడు వచ్చాడని, నీ తండ్రి ఎంత విందు చేయిస్తున్నాడో, ఎంత ఫంక్షన్ చేయిస్తున్నాడని చెప్పినప్పుడు పెద్ద కుమారుడు అలుగుతాడు. అలిగి, నేను ఎప్పుడూ కూడా నాన్నని అంటి పెట్టుకుని ఉన్నప్పటికీ, నేను ఎలాంటి పొరపాట్లు చేయనప్పటికీ కూడా నాన్న నాకు ఎప్పుడు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదే, కానీ నా తమ్ముడు అందుకు ఎంత విందు చేస్తున్నాడా నాన్న అని చెప్పి తన కోపం వచ్చి బయటే ఉండిపోతాడు రాడు. అప్పుడు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి, మరి ఇద్దరు కొడుకులే కదండి, ఇద్దరు 2 కళ్ళు, ఇద్దరిని సమానంగా చూడాలి. గబగబా పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళి, నీవెందుకు ఇక్కడ నిలబడి ఉన్నావంటే, నాన్న నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నీ ఆస్తిని నేను పాడు చేయలేదు, కానీ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన వీడు మళ్ళా వచ్చినప్పుడు వీనికి నువ్వు ఎంత పండగ చేసి, ఎంత విందు చేసి, ఎంత సత్కారం చేస్తున్నావా నువ్వు అని అడిగితే, అప్పుడు ఆ తండ్రి ఒకటే ఒక మాట అంటాడండి. ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నేను నీతోనే ఉన్నాను కదా నాన్న, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదు కదా నాన్న, నా స్నేహితులతో కూడా నేను ఏదన్నా విందు చేసుకుంటానంటే నువ్వు ఎప్పుడు కూడా నాకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు కదా నాన్న, అయితే నీ ఆస్తిని మరి పాడు చేసిన కుమారుడు రాగానే నువ్వు ఇంత విందు చేస్తున్నావేంటి అని అడిగినప్పుడు ఇక్కడ తండ్రి ఎంత చక్కని సమాధానం చెప్తాడంటే, అందుకు అతడు, కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, నువ్వు ఎప్పుడు కూడా నాతోనే ఉన్నావు, నా సంపాదన, నాకున్న స్వాస్థ్యము ఇవన్నీ కూడా నీవే, కానీ మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరకనని అతనితో చెప్పాను. నిజంగా అతడు చనిపోయి బ్రతికాడండి, తప్పిపోయి దొరికాడండి. మరి తండ్రికి ఎంత ఆనందం అండి, ఎంత సంతోషము. మరి మన పరలోక తండ్రి కూడా మనం తప్పిపోయిన కుమారులుగానే ఉంటా ఉందండి మన పరిస్థితి. దేవుడిచ్చే ఎన్నో స్వాస్థ్యాలని, ఎన్నో ఆశీర్వాదాలని మనము కాదనుకుని లోక సంబంధంగా మనం వెళ్ళిపోతున్నాము. అంటే లోకంతో మనం స్నేహం చేస్తున్నాం. ఈ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తండ్రిని విడిచిపెట్టుదో దేశాంతరం వెళ్ళిపోయాడో, ఆ విధంగానే మనం కూడా లోకంతో స్నేహం చేస్తున్నామండి. అది ఎలా ఉంటుందంటే, ఇహలోక స్నేహము దేవునితో వైరమండి. ఈ లోకంతో స్నేహం దేవునితో వైరము. అంటే ఏంటి, దేవుని నుంచి విడిపోయి మనం ఈ లోకంతో ఎప్పుడైతే స్నేహం చేస్తామో దేవునితో మనకి శత్రుత్వం వస్తుందంట. అందుకని ఈ లోకాన్ని నుంచి మనం ఎప్పుడైతే సపరేట్ అయిపోయి దేవుని వైపు మనం తిరుగుతామో అప్పుడు దేవుడు మనతో పాటు జీవిస్తాడండి, మనతో ఉంటాడు ఆయన, మనతో విందు చేస్తాడు, మనతో భోజనం చేస్తాడు, మనతో సంతోషిస్తాడు ఆయన. కాబట్టి ఈ ఉపమానం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం అయితే తొలగిపోతూ ఉన్నాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడు. ఇక్కడ ఈ ఆస్తి పంచమన్నప్పుడే ఆ తండ్రి, నేను పంచనరా, నేను ఉన్నంతకాలం కూడా ఇది ఇలాగే ఉంటుంది, తర్వాత మీరు పంచుకోండి అని తను అనలేకపోయాడు. ఎందుకంటే కుమారుని మీద ఉన్న ప్రేమ అండి, అది కుమారుని మీద ఉన్న ప్రేమ. చాలామంది పిల్లల్ని అతిగా ప్రేమిస్తారండి, చాలా ప్రేమిస్తారు పిల్లల్ని తల్లిదండ్రులు. వాళ్ళకి ఏదైనా చిన్న నొప్పి కలిగినా తట్టుకోలేరండి కొంతమంది తల్లిదండ్రులు. మరి మా ఇంట్లో నేను ఒక తండ్రి ప్రేమకి నిర్వచనం చెప్పాలి అని నేను ఆలోచిస్తే గనక నాకు మా తాతగారు గుర్తొస్తారండి.
నిజంగా ఆయన బిడ్డల్ని కానీ మనవాళ్ళని కానీ ఎంత ప్రేమించారంటే చాలా ప్రేమించారండి ఆయన. ఒక్క మాట కూడా ఎవరిని ఏనాడు అనలేదు. అంటే ఒక తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందా దానికి నిదర్శనం మా తాతగారు అని నేను గ్రహించగలిగాను. మరి మా నాన్నగారికి కూడా సర్జరీ అయిందండి, బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు ఆయనకి 90 ఏళ్ళు, మా తాతగారికి. మా నాన్నగారికి 58 ఏళ్ళు. మా తాతగారు ఎంత తల్లడిల్లిపోయారంటేనండి, నిజంగా చాలా తల్లడిల్లిపోయారండి. కొడుకు కోసం ఎన్నో కన్నీళ్ళ ప్రార్థనలు చేశారు. ఏంటి కొడుకు స్థితి ఎలాగైపోయిందని ఏడ్చారు. ఆ వయసులో బిడ్డలకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులు తట్టుకోలేరండి. కానీ మా తాతయ్య గారి ప్రార్థనలు దేవుడు సఫలం చేశాడు. మా నాన్నగారికి మరలా తిరిగి ఆరోగ్యం ఇచ్చాడండి. ఇప్పటికీ కూడా నా తల్లిదండ్రులు దేవుని కృప వలన ఆరోగ్యాలతో ఉన్నారు. మా తాతగారు ఆ వయసులో కూడా ఎన్ని ప్రార్థనలు చేసేవారనండి. తెల్లవారి 4 గంటలకి మొదలు పెట్టేవారండి ప్రార్థన అందరి కోసం కూడా. ఫస్ట్ నా కొడుకు పేరు నుంచి, నా కొడుకు నుంచి స్టార్ట్ చేసేవారండి లిస్ట్ మొత్తం అందరినీ చదువుకుంటా వెళ్ళి ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని. మా నాన్నగారికి అలాగైనప్పుడు ఆ ఏజ్లో ఆయన తట్టుకోలేకపోయారు, కానీ దేవుడిచ్చిన శక్తి వల్ల బలం వల్ల ఆయన తట్టుకున్నారు. ప్రార్థనలు చేశారు. రోజు ఆ ఏజ్లో కూడా మా నాన్నగారిని చూడటానికి వచ్చేవారండి. మా తల్లిని మా బాబాయ్ గారిని తీసుకు. అంటే ఒక తండ్రి ప్రేమ అంటే ఇలా ఉంటుందా, ఇంతలాగా పిల్లల్ని ప్రేమిస్తారా అని నేను అప్పుడు తెలుసుకున్నానండి. నిజంగా ఏలోక సంబంధమైన తండ్రి మనల్ని అంత ప్రేమిస్తూ ఉంటే పరలోక సంబంధమైన తండ్రి మనల్ని ఇంకెంత ప్రేమిస్తాడండి. మరి మనం చేసిన పాపాలకు కూడా ఆయన మేకవ రాసిన గ్రంథంలో మన పాపాలను అంటండి ఆయన 17వ అధ్యాయము 19వ వచనంలో, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. సముద్రపు అగాధాల్లో మన పాపాలన్నింటినీ కూడా పడేస్తాడంటండి ఆయన. ఈ సముద్రపు అగాధం గురించి మనం ఆలోచించినట్లయితే దాని లోతు సుమారు 1200 నాటికల్ మైళ్ళు అని చెప్పేసి చెప్తారండి. కానీ 1000 మీటర్ల లోతుకి వెళ్ళేటప్పటికి మొత్తం అంతా కూడా గాఢాంధకారం ఉంటుందంట. అది చాలా ప్రమాదకరమైన స్పాట్ అంటండి. మనిషి కూడా ఒక సెకండ్ కూడా బ్రతకలేని ప్లేస్ అంట అది. దాన్ని మించుకుని కూడా దాటుకుని వెళ్ళారండి. సబ్మెరైన్స్ వేసుకుని చాలామంది వెళ్ళారు, కానీ 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉండలేకపోయారు. దాన్ని మించిన అగాధాలు కూడా చాలా ఉన్నాయి, కానీ అది మానవుడు కనిపెట్టలేకపోతున్నాడండి. అలాంటి అగాధములో మన పాపాలన్నీ కూడా ఆయన పడవేస్తాడంటండి. అంటే ఏంటి, గుర్తు చేసుకోడండి. మనం చేసిన పాపాలు ఏమి కూడా ఆయనకి గుర్తుండవంట. సముద్ర అగాధాల్లో పడేస్తాడంట. అదే మనము ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు కానీ, ఒక చిన్న గద్దింపు అన్నప్పుడు కానీ, అదే మనం సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుని మనసులో పెట్టుకుని వేదన పడి బాధపడి వాళ్ళు నన్ను ఇలాగన్నారు ఇలాగన్నారు అని చెప్పి మనం ఎంతో కింద మీద పడిపోతూ ఉంటాం. పనికిరాని ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ అలా కాదండి. మనం చేసిన పాపాలన్నీ కూడా సముద్ర అగాధాల్లో పడేస్తాడంటండి ఆయన. ఇంకోటి ఏంటంటే, ఆయన కృప గురించి కనుక మనం ఆలోచిస్తే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఎంత చక్కని పోలికండి. అసలు ఎంత చక్కని పోలిక దేవుడు పోలుస్తూ ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట మన మీద. తర్వాత పడమిటికి తూర్పు ఎంత ఎడమో పాపములకు మనకు ఆయన అంత దూరపరిచి ఉన్నాడు. మన అతిక్రమములను మనకు దూరంగా చేసి ఉన్నాడని చెప్పి దావీదు రాసిన కీర్తనల గ్రంథం 103:12, 103:11 మనం చదివినట్లయితే ఈ వచనాలు అనేవి మనకు కనిపిస్తాయండి. నిజంగా ఎంత కరుణగల దేవుడు, ఎంత కృపగల దేవుడు అండి. ఆయన ప్రేమను తలుచుకుంటే
నిజంగా అసలు ఇక్కడ మాట చదువుతానండి నేను. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? నీతో సముడైన వారు ఎవరున్నారు? ఆ పాపాలను క్షమించే దేవుడు అయిన నీతో సముడైన వారు ఎవరున్నారు అని చెప్పి ఇక్కడ మేక అడుగుతూ ఉన్నాడండి దేవుడిని. తర్వాత తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి ఒక పాట ఉందండి కీర్తనల పుస్తకంలో, 681వ పాట 6వ చరణం అండి. నాకు చాలా ఇష్టమైన చరణం ఇది. ఒకసారి పాడతానండి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏతించి నాపై బడి ఏడ్చెను, నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించుకంటికి. అంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి అండి ఈ పాట అంతా కూడా. అసలు ఎంత మీనింగ్ఫుల్ పాట అంటే, మార్గం చూపించమంటున్నాడు తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి. ఆ తండ్రి పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని విందు చేయించి ఆ కుమారుని చేర్చుకున్నట్లుగా మనం చూస్తామన్నామండి. మరి మన పరమ తండ్రి కూడా మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఆయన నుండి విడిపోయి, ఆయన నుండి వేరైపోయి, మనం లోకాలలోకి వెళ్ళిపోయి లోకానుసారంగా మనం బ్రతికి చేయరాని క్రియలు చేసి అనరాని మాటలు అని దేనిని కూడా ఇంద్రియాల్లో దేన్ని మనం అదుపులో పెట్టుకోకుండా మరి దేవునికి విరోధంగా మనం ఎన్నో పాపాలు చేసినప్పటికీ కూడా ఆయన మన పాపాలను క్షమిస్తానంటున్నాడండి. ఎప్పుడంటే ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ పాపాలను సముద్రపు అగాధంలో పడవేస్తాడంట. ఇంకా కనుక్కోవడం ఎవరికి సాధ్యం కాదండి. ఆ పాపం ఎక్కడుందని కనుక్కుందామన్నా ఎలాంటి సైంటిస్టులు ప్రయత్నించినా అది వాళ్ళ వల్ల కాదండి. ఎందుకంటే సృష్టి అనేది దేవుని చేతిలో ఉంది. అంత కరుణామయుడండి, అంత కృపామయుడండి మన దేవుడు. తర్వాత సౌలు గురించి మనము ఆలోచించినట్లయితే, సౌలు అనేక మందిని ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారో, పూజిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళందరినీ కూడా హింస పెట్టడం, హత్య చేయడం, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకొచ్చి వాళ్ళ మీద అజమాయిషీ చేయడం, వాళ్ళ నుంచి అధికారం పొంది వీళ్ళని ఏదైనా చేసే అధికారం తను ప్రయోగించడం అనేది మనం చూస్తామండి. ఎందుకంటే చాలా హింసకుడు, దోషకుడు, నరహత్య చేసేవాడు సౌలు అంటే చాలా రకాలైన హింసలు పెట్టాడండి దేవుని బిడ్డల్ని. అయితే ఒకరోజు దమస్కులో ఒక దారిలోంచి వెళ్తున్నప్పుడు ఆ గుర్రం ఇచ్చి పడిపోయినప్పుడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని చెప్పి దేవుడు సౌలుతో మాట్లాడతాడండి. మాట్లాడినప్పుడు ప్రభువా నువ్వెవరంటాడు సౌలు అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును. అంటే యేసుక్రీస్తు వారైతే కనబడరు కానీ ఆయన స్వరం వినపడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళైతే అది స్వరం, వాళ్ళు కూడా స్వరం చూస్తారు, చుట్టూ కూడా పెద్ద వెలుగు ఉంటుంది. అంటే అలాంటి దర్శనాన్ని సౌలు పొందుకున్నాడండి. అని అన్నప్పుడు నీవు హింసించుచున్న యేసును అని చెప్పి దేవుడు అన్నప్పుడు, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడి అని చెప్పినప్పుడు అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినని ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. అతను 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనబడ్డాను. సౌలుకి వెంటనే జరిగిందండి రియాక్షన్. ఏంటంటే అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్బా క్రైస్తవులు నేను చాలా హింసిస్తున్నాను, చాలా వేధిస్తున్నాను, చాలా టార్చర్ పెడుతున్నాను, చాలామందిని హింసించాను, స్త్రీలని పురుషుల్ని కూడా చెరపట్టాను అని చెప్పి ఒక రకమైన హింసానందంలో ఉన్నాడండి సౌలు. ఆ ఉన్న సౌలుని దమస్కు మార్గంలో దేవుడు పట్టుకున్నాడు, యేసుక్రీస్తు వారు పట్టుకున్నారు.
పట్టుకుని ఆ 3 రోజులు కూడా అతనికి చూపు అనేది లేదంటండి. అన్నపానములు ఏమీ కూడా పుచ్చుకోలేదంట. అయితే సౌలు పట్ల దేవుని ప్రణాళిక ఉందండి. తన హింసకుడైనప్పటికీ, దోషకుడైనప్పటికీ కూడా, నరహత్య చేసేవాడైనప్పటికీ కూడా దేవుడు సౌలుని ఆయన పనిలో వాడుకోవాలని అనుకున్నాడండి. అయితే అననీయ ఒక మనుష్యుడు ఉంటాడు. దర్శనమందు అననీయ అని ప్రభు అతన్ని పిలిచినప్పుడు ఇక్కడ సౌలు అని వాడు ఒక అతను ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తను ముట్టినందువల్ల తనకి స్వస్థత కలిగింది అని చెప్పి ఆ దర్శనం అంతా కూడా అతను చూస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అతను నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పి అననీయకి దేవుడు చెప్పినప్పుడు అననీయ వస్తాడండి. వచ్చి మరి ఏమంటాడంటే, ప్రభువా, యెరూషలేములో నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు కదా, మరి నువ్వేమోని ఇతని మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని అంటున్నావు అని అన్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై అన్నాడు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట కూడా నా నామాన్ని భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై అన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి మరి ప్రభు అయిన యేసు నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ఆయన నీవు పరిశుద్ధాత్మతో నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్తాడు అననీయ. చెప్పినప్పుడు అతని కన్నుల నుండి, అంటే సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి వెంటనే తను చేసింది ఏంటంటే, అంత బలహీనంగా ఉన్నాడండి. ఆహారం లేదు, ఏమీ లేదు. ఫస్ట్ తను చేసిన పని అంటే బాప్తిస్మం తీసుకున్నాడండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. అంటే నిజంగా క్రీస్తుని హింసించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారండి. యేసుక్రీస్తు గురించి ఒక వక్రీకరణలుగా వ్యాఖ్యానాలు చేసి, కామెంట్స్ చేసి, బైబిల్ని ఒక వక్రీకరణగా చేసి చాలామంది డిబేట్లు పెడుతున్నారు. చాలా అసహ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని గురించి. అవి చూసినప్పుడు నాకు చాలా బాధ అనేది కలుగుతుందండి. కానీ ఏం చేయాలి, వీళ్ళకి కౌంటర్ ఇవ్వాలన్నంత ఆవేశం వస్తుందండి నాకైతే. వీళ్ళకి కౌంటర్ ఇచ్చేయాలి ప్రతిదానికి. దేవుడు ఇందులో ఈ దైవ గ్రంథంలో ఆన్సర్స్ చెప్పాడు కాబట్టి ప్రతి దానికి కూడా కౌంటర్ ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ ఈ పౌలు గారు ఏమన్నాడంటే, అనవసరమైన వాదాలకు మీరు వెళ్ళకండి, అనవసరమైన వాదాలకు మీరు వెళ్ళొద్దు. నాదుడేసు క్రీస్తుడంచు సాక్ష్యమిచ్చేదా, నా స్వామి యేసు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేదా. క్రీస్తు కొరకు మనం సాక్షులుగా ఉండాలి, అంతేగాని మరి ఇలాంటి అనవసరమైన వాదాలకి మీరు పోవద్దని చెప్పి పౌలు గారు అన్నాడు. తర్వాత నేను ఇదే విషయంలో నేను ఒక తమ్ముడి దగ్గర నేను చాలా వేదన పడ్డాను. మరి తమ్ముడు ఇలాగ క్రిస్టియానిటీ గురించి చాలా చీప్గా మాట్లాడుతున్నారు, క్రైస్తవుల గురించి కానీ మాట్లాడినా మన గురించి మాట్లాడినా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు వారిని గురించి కూడా చాలా దారుణంగా ఉచ్చరింపశక్యము కాని మాటలు అనడానికి కూడా సిగ్గుపడే మాటలు అంటూ ఉన్నారండి. మరి ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? మన పాపాలన్నీ కూడా సముద్ర పాగాదాల్లో పడేసిన ఆయన వాటిని జ్ఞాపకం చేసుకుంటాడా? మీరు ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరిగినప్పుడు మీరు తప్పనిసరిగా మీ జీవితాలు అనేవి మారతాయండి. ఒక సౌలు, ఒక నరహంతకుడు క్రీస్తు సంఘాన్ని ఎంతో హింసించిన వాడు, బాధ పెట్టిన వాడే, యేసుక్రీస్తు ద్వారా దర్శనం పొందుకున్నవాడై అనేక మంది రాజులకి, అనేక మంది ఇశ్రాయేలీయులకి, అనేక మందికి సువార్త ప్రకటించాడండి. అనేక సంఘాలను స్థాపించాడు, అనేక పత్రికలు రాశాడండి. పౌలంటే సామంజుడని అనుకున్నారా మీరు? దేవుడు పిలుచుకున్న బిడ్డ అండి, దేవుడు పిలుచుకున్న బిడ్డ. దేవుని పట్ల, దేవునికి అతని పట్ల ఉన్న ప్రణాళిక. మరి ఈ రోజుల్లో కూడా చాలామంది సౌలులు ఉన్నారండి, దేవుణ్ణి హింసించేవారు, సంఘాన్ని హింసించేవారు, ఒక వక్ర మార్గంలో దైవ వాక్యాన్ని విమర్శించేవారు. వాళ్ళకి బుద్ధి చెప్తున్నారండి. వాళ్ళు ఏదో బైబిల్ క్లాసులని వాళ్ళు స్టార్ట్ చేశారంట. అయితే రామాయణం భాగవతం క్లాసులని మనోళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి. కానీ మరి ఇవన్నీ కూడా మనము ఎంత చేసినప్పటికీ కూడా సమాధానం చెప్పవలసిన దేవుడు అండి. ఇట్లాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సమాధానం చెప్పవలసిన దేవుడు. ఈ సౌలు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది పౌలులుగా మారిపోయారండి.
వీళ్ళు కూడా మారుతారు. నేను ఒక తమ్ముడి దగ్గర ఆవేదన చెందినప్పుడు ఆ తమ్ముడు అదే అన్నాడు. ఏమన్నాడంటే, అక్క మరి సౌలు అంత దోషకుడు హింసకుడు కదక్క, మరి పౌలుగా మారాడు కదా, మనకు ఒక పౌలు కావాలంటే అంతకుముందు సౌలు జీవితం జీవించిన వాళ్ళు ఉండాలక్క అని చెప్పి అన్నాడు. ఆ ఆన్సర్ నాకు కొంచెం ఓరట్నిచ్చింది, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళ ప్రస్తుతం సౌలుల్లా ఉన్నప్పటికీ కూడా తర్వాత వీళ్ళ స్థితి ఏంటంటే పౌలుల్లా మారడమే వీళ్ళ స్థితి. వీరి కోసం ఆ స్థితి అనేది దేవుడు వెయిటింగ్లో ఉంచాడండి. వాళ్ళ కళ్ళకు రాలిన పొరలు పౌలు కళ్ళకి సౌలు కళ్ళకి ఏ విధంగా అయితే పొరల వంటివి రాలిపోయినాయో, ఎప్పుడైతే అతను దేవుడిని తెలుసుకున్నాడో, నిజదేవుడికి సాక్షిగా మారాడో, అలాగే వీళ్ళ కళ్ళకున్న పొరలు కానీ వీళ్ళ నోటికి ఉన్న ఆ వాడితనం కానీ అవన్నీ కూడా దేవుని దృష్టిలో పోవాలండి. ఇలాంటి సౌలులందరూ క్రీస్తుని హింసించేవారు, క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడేవారు, క్రీస్తుని నానా రకాలుగా శోధించేవారు, ఇలాంటి సౌలులందరూ కూడా పౌలులుగా మారే రోజు అతి త్వరలో ఉందండి. అతి త్వరలో ఉంది. మారందే వాళ్ళ బ్రతుకులు మారవండి. వాళ్ళ బ్రతుకులు మారవు. వాళ్ళు మారాలి. వాళ్ళు మారటం కోసమే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు తప్పిపోయిన కుమారుడి విషయంలో కానీ, వాళ్ళు సౌలు విషయంలో కానీ, సౌలు పౌలుగా మారడం చూస్తారండి. ఒక గొంగల పురుగు సీతాకోక చిలకలా ఎలా మారుతుందండి? గొంగల పురుగుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా అసహించుకుంటాం. అది సీతాకోక చిలకగా మారినప్పుడు అది ఎంత అందంగా ఉంటుందో, దాని వెనకాల పడి 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 మొక్కలతో ఎక్కడ వాళ్తే అక్కడ దానికోసం మనం తిరిగి పట్టుకోవాలని మనం ట్రై చేస్తాం. అలాగే మన జీవితాలను మార్చుకోవాలండి. ఒక గొంగల పురుగులా ఉన్న మన జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకున్నప్పుడు క్రీస్తు దాన్ని ఒక సీతాకోక చిలకలా ఒక అందమైన రంగుల ప్రపంచాన్ని మనకిస్తాడండి. అంటే ఇహలోక సంబంధమైన రంగుల ప్రపంచం వేరండి, దేవుడిచ్చే రంగుల ప్రపంచం వేరు. ఆ దేవుడిచ్చే రంగుల ప్రపంచాన్ని కోసం మనము దేవుడు మన కోసం పరలోకంలో సిద్ధపరిచే నివాసాల కోసం మనము నిరీక్షించాలండి. ఇప్పుడు ఈ దేవుడిని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరూ కూడా అతి త్వరలో పౌలులుగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. మరి ఈ వాక్యాన్ని బట్టి నేను మీ దగ్గర పంచుకున్నది ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే మరలా తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడో ఆ విధంగా మనం తండ్రి దగ్గరికి రావాలి. ఒకవేళ ఇప్పుడు ఈ స్టేజ్లో మన పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మనం ఎలాగున్నాము, ఇప్పుడు ఈ నెక్స్ట్ మినిట్ అయినా సరే దేవుడు తన బిడ్డగా మనల్ని చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడండి. కాబట్టి మరి ఆయన మన కోసము ఎంతలా ఎదురు చూస్తున్నాడండి. తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి కూడా ఎదురు చూసే ఉంటాడు కదా. అందుకే అందరికంటే ముందుగా పరిగెట్టుకుని వెళ్ళి మెడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడండి తన బిడ్డని. ఇహలోక సంబంధమైన తండ్రులే బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటే, మరి ఆయన స్వరక్తం ఇచ్చి, అంతకంటే ముందు ఆయన స్వరూపం ఇచ్చి మనల్ని నిర్మించుకుని, మనం చేసిన పాపాలకి తన ఒకగానొక కుమారుని ఆయన పంపించి, ఆయన తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మన కోసం మనల్ని విమోచించిన దేవుడు అండి ఆయన. మరి మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే, మరి ఆ ప్రేమను పొందుకోవడానికి మనందరం కూడా అర్హులం అవ్వాలండి. ఒక సౌలు ఏ విధంగా పౌలుగా మారిపోయాడో అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలండి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడో అలాగే మనం కూడా తప్పిపోయాము. మనం లోకంలోకి వెళ్ళిపోయాము, లోకంలోకి వెళ్ళి తప్పిపోయాము. మనం ఆ లోకం నుంచి మనము పరలోకం వైపు మన దృష్టి సారించాలి. పరలోకంలో ఉన్న మన దేవుని వైపు, మన పరమ తండ్రి వైపు మన దృష్టి సారించినప్పుడు మన జీవితాలన్నీ కూడా ఆశీర్వదింపబడినవిగా ఉంటాయండి. కాబట్టి మనం అందరము కూడా మరి ఎప్పుడూ కూడా మనము తండ్రి ఆజ్ఞని మేరకుండా ఆయన్ని మనము ఘనపరుస్తూ స్తుతిస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మీద మనం ఆధారపడి జయాన్ని పొందుకొని ఆయన బిడ్డలముగా మనము జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరిపై కూడా కుమ్మరించును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.